ముక్కనుమ అంటే ఏంటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. సాధారణంగా సంక్రాంతి అంటే ఇది 3 రోజుల పండుగ. ఈ ముక్కనుమ అనేది సంక్రాంతి పండుగలో 4వ రోజు. భోగి, సంక్రాంతి, కనుమ తర్వాత వచ్చే రోజే ఈ ముక్కనుమ. సుదూర ప్రాంతాల నుంచి పల్లెలకు వచ్చిన వారు పొలిమేర దాటకూడదని చెబుతుంది కనుమ పండుగ. ఇక సంక్రాంతి పండుగలో 4వ రోజున ముక్కనుమగా వ్యవహరించడం వెనుక ఉన్న మరో ఆంతర్యం ఏంటంటే, ఈ రోజున బంధుమిత్రులకు విశేష ప్రాధాన్యం ఇచ్చే రోజు. ముక్కనుమ అంటే సంక్రాంతి పండుగకు ఒక ముగింపు పలికే రోజు అని అర్థం. ఈ రోజున ఎటువంటి పనులు నిర్వహించరు. కేవలం విందులు, వినోదాలు, బంధువుల పరామర్శలతో వారి మంచి చెడులను పరామర్శించుకుంటూ తమ బంధుత్వాన్ని పటిష్టపరుచుకునే రోజే ఈ ముక్కనుమ. అంటే ఈ 3 రోజుల పండుగకు ఒక విరామం ఇచ్చే రోజే ఈ ముక్కనుమ అని మన పెద్దవారు చెప్తారు. తమ తమ బంధుమిత్రులందరూ కలిసి ఒక చోట చేరి కులదేవతను స్మరించి పూజించి ప్రణమిల్లుతారు ఈ ముక్కనుమ రోజున. అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఎటువంటి మనస్పర్ధలు వచ్చినా అందరూ తమ బంధుత్వాన్ని నిలుపుకోవాలని సూచించేదే ఈ ముక్కనుమ. మొత్తంగా ముక్కనుమ అంటే పంటను ఇచ్చిన భూమికి, కలిసి శ్రమించిన పశు సంపదకి, కలిసి జీవించే సమాజానికి కృతజ్ఞత చెప్పుకునే రోజే ఈ ముక్కనుమ. ఇది ముక్కనుమలో ఉన్న ఆంతర్యం. మరి ఇలాంటి అంశాలతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఇలాంటి మరింత భక్తి సమాచారం కోసం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేట న్యూస్.